అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. మే 1, 2026 శుక్రవారం. ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి, ఎట్లా అనేది క్లారిటీగా వీడియోలో తెలియజేసాం. తర్వాత ముల్కల్చీరు మార్కెట్ ఎంతవరకు జరిగింది, ఏమి, ఎట్లా అనేది మీకు వీడియోలో తెలియజేసాం చూడండి. తర్వాత ముల్కల్చీరు మార్కెట్ వచ్చేసి సూపర్ టాప్ అయితే ₹600 సూపర్ టాప్. అంతే ఫైనల్ వరకు ఇదే సూపర్ టాప్ అయితే ఉండింది. సో ₹600 సూపర్ టాప్. మార్కెట్ యావరేజ్గా వచ్చేసి 3.50 ఇంకా ₹5.50 వరకు యావరేజ్గా నిన్న ముల్కల్చీరు మార్కెట్ అయితే జరిగింది. తర్వాత అంగళ్ళ విషయం మాట్లాడుకుంటే అంగల్లో ఒక్కొక్క మండి ఒక్కొక్క విధంగా సూపర్ టాప్. ఒక మండిలో ₹6.30 సూపర్ టాప్ ఉంటే ఇంకో మండిలో ₹6.80 సూపర్ టాప్. ఓవరాల్గా అంగల్ మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే ₹680 సూపర్ టాప్ నిన్న అంగల్ మార్కెట్. ఇవన్నీ నిన్నటి రేట్లు. మీకు ఇంకొకసారి ఏం రేట్లు వెళ్ళే మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంక మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే వర్షం అప్డేట్ కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మదనపల్లిలో అర్ధరాత్రి జస్ట్ తుంపర్ అంతే, పెద్దగా వర్షం అయితే లేదు. తంబాలపల్లి ఈ సరౌండింగ్ ఏరియాలో అయితే కొంచెం భారీగానే పడినట్టయితే సమాచారం. అది రిమైనింగ్ పల్లెల్లో అంటే పడినాయా లేదా ఓన్లీ టౌన్లోనే పడింది అనేది తెలియాల్సి ఉంది. మదనపల్లి అయితే అంత భారీ వర్షం అయితే కాదు, జస్ట్ తుంపర్ అంతే, ఒక 2 నిమిషాలు పడింది అంతే. ఇంక మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే టీవీఎస్ అలాగే కేజీఎన్ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి తగ్గింది. ఈరోజు చేసినట్టుతో పోల్చుకుంటే ఈ లైన్లో దిగుమతి అయితే తగ్గింది, ఒక 5% మేర దిగుమతి తగ్గింది. అలాగే వెంకటేశ్వర ఆబక్క మండి లైన్ మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి ఏమి పెద్దగా మార్పు అయితే లేదు. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే దిగుమతి ఎట్తో పోల్చుకుంటే ఒక 5% మేర ప్రస్తుతానికి దిగుమతి పెరిగింది. మామూలుగా ఈ తర్వాత కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి తర్వాత ఏమైనా అట్లా ఏమైనా వస్తుందని చూడాలా. ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లికి సంబంధించి దిగుమతి అయితే నెట్తో పోల్చుకుంటే తక్కువగానే వచ్చింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే చూద్దాం. తర్వాత ఏమన్నా స్టాక్ ఏమన్నా వస్తే నేట్లాగే ఉంటుంది, లేదనుకుంటే నేటిపైన తక్కువగానే ఉంటుంది ఈరోజు స్టాక్ వచ్చేసి. మరి రేట్లు కూడా నేటిపైన స్లో ఉండొచ్చా లేదా నేట్లాగే రేట్లు ఉన్నాయా అనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం మదనపల్లికి సంబంధించి దిగుమతి అయితే నెట్తో పోల్చుకుని తగ్గింది.